అంటే రొమాన్స్ గురించి మాట్లాడితే రొమాన్స్ అంటే అమ్మాయిలే కాదు కార్స్‌లు ఇయన్నీ అన్నారు కదా! యెస్. మీ కార్స్ ఏంటి సార్? కార్ లవ్ ఏంటిది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడవాళ్ళకి ₹1,00,00,000 పెట్టి నగలు కూడా కొనుక్కోవచ్చు. మగవాడికి ఏముంటుంది? మించిపోతే వాచ్ ఉంటుంది, కూలింగ్ గ్లాస్ ఉంటుంది. డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? కార్స్‌లోనే. రెండోది ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు కృష్ణ గారి టైం నుంచి కూడా వాళ్ళకి కార్స్ బాగా ఇంట్రెస్ట్. ఇంపాలా అంటే ఇక్కడి నుంచి అంత పొడుగు ఉంటుంది అది. ఇప్పుడు కార్స్ అంత డబుల్ పొడుగు ఉండేది. ఇంపాలా కార్స్ అనేవాళ్ళు. షెవర్లెట్ వాళ్ళది. అది రెండింట్లో ఉండేది. అమ్మగారిది, కృష్ణ గారిది రెండు ఉండేది. తర్వాత అలాంటి అన్ని కార్స్ మా ఇంట్లో ఉండేవి. జోంగా జీప్, ఆఫ్రికన్ జీప్ నుంచి మా అంకుల్స్ వాళ్ళంతా కూడా రేసింగ్లో ఉండేవాళ్ళం. అలాగే నేను రేసెస్లో పార్టిసిపేట్ చేసేవాడిని. కప్ కూడా గెలుచుకున్నాను. సో ఆ ప్యాషన్ ఫర్ కార్స్ అనేది మగపిల్లలకి న్యాచురల్గా ఉంటుంది. నాకు యాక్సెస్ ఉండింది. సో 4 స్తంభాలాటకు కూడా ఫస్ట్ ప్రేమ సంఖ్యలకి ఫస్ట్ స్క్రాంబ్లర్ బైక్ మద్రాస్ సిటీకి నాదే దిగింది హార్బర్ నుంచి. సో ఆ యాక్సెస్ ఉండేది. సో ఆ స్టంట్స్ చేయడానికి వీటన్నిటికి కూడా యూస్ టు ఎంజాయ్. వీలీస్ చేసింది తెలుగులో మనమే ఫస్ట్. అండ్ ఐ యూజ్ ఇట్ టు అనకండి సార్. ఐ యూజ్ ఇట్ టు ఏంటి సార్? మీరు ఇప్పటికి నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను సార్. నేను అదే మన జూబ్లీ చెక్ పోస్ట్ ఉంది కదా సార్, అక్కడికి వచ్చి ఒకసారి సిగ్నల్ పడిందండి, ఆగాను. పక్క నుంచి జీ అని ఒక కార్ వచ్చి ఆగింది సార్. అది వైలెట్ కలర్ అంటారా? పర్పుల్ కలర్ డీసీ మినాటి ఏదో సంథింగ్ ఇలా పొరపాటున ఇలా చూశాను సార్. చూస్తే నేను షాక్. మా ఫ్రెండ్ గారు వెనకాల ఉన్నాడు. నరేష్ గారు రా అంటే, నరేష్ గారు అంటే వాడు యంగ్ అనుకుంటారు కదా, అల్లరి నరేష్ గారు అంటారు. అవునా అని చూసిన తర్వాత అక్కడ కూడా మీరు గాగుల్స్ తీయలేదు. ఈవెన్ కార్లో కూడా అని వచ్చింది ఒకసారి. అంటే మగపిల్లలకి మగవాళ్ళకి కార్సే ప్యాషన్. సో ఈ కోరికలన్నీ కూడా నాకు అంటే నేను ఏంటంటే బేసిక్గా ఒకటి ఐ ఎంజాయ్ స్పీడ్. సో స్పోర్ట్స్ కార్ అంటే ఇష్టం. ఎప్పుడో ఇంతకుముందు మర్సిడీస్ CLA ఉండేది. ఇది ఒకటి స్పెషల్ ఎడిషన్ వచ్చింది. అలాగే డిఫరెంట్ కార్స్ అఫ్కోర్స్. షూటింగ్స్కి రోవర్ అది నాది ఉంది. అండ్ ఐ హ్యావ్ ఎ స్పెషల్ DC లిమూజిన్ ఉంది. ఇట్స్ గాట్ బ్యూటిఫుల్ రిక్లైనర్ సీట్స్, స్లీపర్, బార్ గేర్, ఎవ్రీథింగ్ ఇన్ సైడ్. సో లాంగ్ డిస్టెన్స్ షూట్స్కి వెళ్తే ఐ ఎంజాయ్ దట్ కంఫర్ట్. ఇవన్నీ కూడా ఇట్స్ కలెక్షన్ ఆఫ్ కార్స్. అది ఒక్కొక్కరికి ఒక కలెక్షన్ ఇష్టం. నాకు ఆ కార్స్ అంటే పిచ్చి. మోటార్ బైక్స్ అయితే వదిలేశాను ఆఫ్టర్ ఫ్యూ యాక్సిడెంట్స్. లాస్ట్ యాక్సిడెంట్ మేజర్ క్రాష్ అక్కడ 2 కుటుంబాల కథలో దాదాపు 6 months హాస్పిటల్లో ఉన్నాం, 3 months. ఇంక దాంతో మదర్ ప్రామిస్ తీసుకుంది, బైక్స్ మానేశాను. నవీన్ కూడా బైక్స్ బాగా పిచ్చి కదా, చిన్న యాక్సిడెంట్ ఒకటి అయిన తర్వాత కట్ చేస్తాం. అది బట్ అంటే ఇప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు సార్ కార్లో మీరు ఒకరే? ఐ లవ్ ఇట్. నేను జనరల్గా ఎక్కువ ఒక ఏజ్లో క్రౌడ్స్తో ఉంటాం. ఒక ఏజ్ తర్వాత ఏమవుతుందంటే యూ నీడ్ ద సాలిట్యూడ్. ఒంటరిగా ఏం చేయగలుగుతాం? ఒంటరిగా యూ కెన్ వాచ్ ఎ గుడ్ ఫిల్మ్. మంచి స్పోర్ట్స్ కార్ ఉన్నప్పుడు ఐ టేక్ ఇట్ ఓఆర్ఆర్. ఒక్కోసారి నాకు పోలీసులు కూడా ఫోన్ చేస్తున్నారు, చాలా ఫేమస్ అయిపోయారు సార్, నెక్స్ట్ టైము కారు పట్టుకోవాల్సి వస్తుంది సార్, 200 km స్పీడ్ కూడా టచ్ చేయడం మేము చూసాం సార్. ఇలా ఫోన్స్ కూడా వస్తుంటాయి ఫ్రెండ్లీగా. సరే కెమెరాస్ ఉన్నాయి కదా, సో అలాగా. బట్ నేను కూడా అంతే సరదాగా మీరు కొన్ని చూసిపోయినట్టు పోవాలండి అంటే తప్పదు సార్, మా డ్యూటీ సార్, మేమేం చేయలేదు, కెమెరాస్ ఉన్నాయి సార్ అని. సో వీ హ్యావ్ లవ్ టాక్స్ విత్ మై ఫ్రెండ్లీ పోలీస్ ఆల్సో. అలా ఉంటుంది. నేను ఏదో సీరియస్ టాక్ అనుకున్నాను సార్. అంటే లేదు, సడన్గా ఇలాగే ఉంటుంది.